హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు. ఈరోజు ఏంటంటే మేమైతే ఊరు వెళ్తున్నామండి. మా సొంతూరికి అయితే వెళ్ళిపోతున్నాను అండ్ ఓట్లకైతే వెళ్తున్నాం. చెప్పు ఏంటి? ఓట్లకైతే వెళ్తున్నామండి. ఇప్పుడైతే మాకు ఏవి కూడా దొరకలేదు అండ్ 1 వీక్ నుంచి మేము బుక్ చేసుకున్నా కూడా 1 వీక్ నుంచి మేము బుక్ చేసుకున్నా కూడా బుక్ అవ్వలేదు. అందుకనేసి కొంచెం మా ఊరు వాళ్ళది ఆటో వెళ్తుంటే ఆటోకి అయితే వెళ్తున్నామండి. చాలా హెవీగానే ఉంటుంది ఆటో. అయినా అంత దూరం జర్నీ ఆటోలో అంటే చాలా కష్టం అవుతుంది. అయినా కూడా ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఓటును వినియోగించుకోవాలి అండ్ మంచి వాళ్ళకైతే ఓటేసి గెలిపించాలి. తప్పదు. ఇంకా ఓటు హక్కును వినియోగించుకుంటేనే మనకి ఎప్పటికైనా బెనిఫిట్స్ అనమాట. అందుకు ఊరు వెళ్ళిపోతున్నాము. కొంచెం రఫ్ అండ్ టఫ్ అయినా కూడా పర్వాలేదు అనేసి డిసిషన్ తీసుకున్నాం నేను మా ఆయన. అండ్ ఇంకా ట్రైన్స్ కానీ ఎక్కడ కూడా ఇంకా ఖాళీ లేదంట. కాల్ తీస్తే కాల్ పెట్టే ఫుల్ లేదనేసి చెప్పారు. వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు వెళ్ళిన వాళ్ళు మా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళారనమాట. అందుకనేసి నాకు టెన్షన్ అవుతుంది, ఎలా వెళ్ళాలి ఆటోలో పిల్లలతో అనేసి. కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఒక 5 to 6 అవర్స్లో వెళ్ళిపోతాం సొంతూరికి. డైరెక్ట్ సొంతూరికి వెళ్ళిపోతుంది అనమాట ఆటో. అలా మాట్లాడుకున్నాం అనమాట. అందరూ కూడా ఓటుని వినియోగించుకోండి. మంచిగా ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే గెలిపించండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ, సపోర్ట్ మీ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మంచి మంచి విశేషాలతో మీ ముందుంటాను. సో థ్యాంక్ యూ. వీళ్ళు మాత్రం ఎవరు చూడకండి, అసలు భయపడతారు మీరైతే. మళ్ళీ నా వీడియోస్ అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోతాయి. బస్సులు అయితే అసలు దొరకలేదు. బుక్ అయినట్టే అయిపోయి అది నీకో పని బుక్ అయినట్టే అయిపోయి క్యాన్సిల్ అయిపోయినాయి. అందుకనే సడన్గా మేము మాట్లాడుకొని వచ్చేసినాము. సో వీళ్ళందరూ డిస్కస్ చేసిన నా వీడియోస్ని నేను మళ్ళీ మాట్లాడతా అండ్ మార్నింగ్ మాట్లాడతా. బై బై. బండి ఇప్పుడే అందిన తాజా వార్త. పెట్రోల్ బంక్ వచ్చింది. రోజా వచ్చినందుకు ఎంటర్టైన్మెంట్ గా వస్తున్నాయి. నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఫోన్. ఫస్ట్ వాడైతే డ్రైవర్ ఎక్కించుకున్నాడు. వీడైతే డ్రైవర్ ఎక్కించుకున్నాడని. ఓకే, టోల్ గేట్ అండ్ బ్రిడ్జి అన్ని పైన. గెలక్కు వీడు ఒకటి ఏం చేసినాడు, వాడు ఒకటి ఏం చేసినాడు, ఎదురు వాడే వాడున్నాడు. పిల్లలైతే ఫుల్ నిద్రపోయినారు. డోన్కి అయితే వచ్చేసినామండి. కొత్త వీడు చూడండి మరి కామెడీ ఉంటాడు వీడు.
నా జుట్టు వచ్చింది. డ్రైయర్ వేసుకున్నాడు. ఒంటికి వేసుకొచ్చిన డ్రైయర్ నెత్తికి వేసుకున్నాడు. ఏమే ఇట్లా వేరే ఇల్లు ఓనేనా ఇడే ఉన్నా కదా నేను. అక్క అట్లా అనకూడదు, అట్లా అనకూడదు అక్కగా తండ్రి. ఇప్పుడు స్టేటస్ 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 వర్షం వచ్చినాక ఎంత బాగా కూర్చున్నాయి చూడండి. అవును, మళ్ళా క్లారిటీ ఉండాలి కదా, క్లారిటీ ఏడవాలి మనకి. ఏనా హాయ్ చెప్తారా? ఇంక ఈ రోడ్డు చెప్పనవసరమే లేదు. 100 సార్లు చూసిండారు ఈ రోడ్ని మీరు. వదినా ఈ రోడ్డు గురించి చెప్పనవసరమే లేదు, 100 సార్లు చూసింటారు. ఎట్లా నువ్వు చాలా బడాయి పెడుతున్నావు నువ్వేనాడా? మాట్లాడుకుంటే సో మేమైతే ఓటేసి వచ్చినాం ఈరోజు. ప్లీజ్ ఓటు హక్కుని అందరూ వినియోగించుకోండి అని తెలియజేస్తున్నాను.